సార్ వెల్కమ్ టు గుంటూరు. సో ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే ఆఫ్రికా 54 దేశాలు ఖండంగాని ఖండం. అక్కడికి వెళ్ళి 54 దేశాలు కవర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇంకో కొత్త సైకిల్ తీసుకోబోతున్నాను. అసలు డబ్బులు లేవంటావు, మీకు సైకిల్ తీసుకోవడానికి డబ్బులు ఎక్కడైనా అని కూడా మీకు డౌట్ రావచ్చు. హైదరాబాద్లోనే పెద్ద టికెట్లను కుక్కడపల్లిలో ఉంది. టైర్లు కూడా కొంచెం అరిగిపోయాయి. మనం ఇంత పెడుతున్నాం. ఈ సైకిల్ ప్రైస్ వచ్చేసి ఎంత ఉందంటే 60,000 ఉంది. మీరు చదువు గురించి ఒక్కొక్కటి చెప్పినప్పుడు నాకు కూడా అనిపించింది, నాకు చదువులేదు. వచ్చేసానండి. మొత్తం కూడా ఇది ప్రొఫెషనల్ బైక్ స్టోర్. ఇంకా అది పనికిరాదని చెప్పేసి వాళ్ళకు ఉన్న విషయం టూరింగ్కి. అందుకని చెప్పి నేను అది రిటర్న్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను టికెట్లకి. వాళ్ళు ఇచ్చే మనీకి నేను ఇంకొక ఎంత పడుతుందన్న నాకు ఇంకా ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ అనేది ఆఫ్రికాలో 54 దేశాలు ఉన్నాయి. ఆ 54 దేశాల్లో ప్రమాదకరమైన ఈ సైకిల్ వచ్చేసండి లేటెస్ట్ మోడలు. ఇది ఈ కలర్ వచ్చేసి ఆన్లైన్లో కూడా అవైలబుల్ లేదు, వేరే కలర్ ఉంది. అది వచ్చేసి 82,000 ఉంది. బట్ ఇది 2024 మోడల్ అంట. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు వచ్చేసి కోల్కతాలో ఉన్నానండి. అదేంటి నేపాల్ వెళ్తా అన్నావు కదా, కోల్కతా ఎందుకు వచ్చామని మీకు అందరికీ డౌట్ రావచ్చు. వీడియో అయితే పూర్తిగా చూడండి. చాలా పెద్ద అనౌన్స్మెంట్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఈ సైకిల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ సైకిల్ టికెట్లకి వెళ్ళి నేను చేంజ్ చేసుకోబోతున్నాను. ఈ సైకిల్ ఎక్స్చేంజ్ ఇచ్చేసి నేను ఇంకో కొత్త సైకిల్ తీసుకోబోతున్నాను. అసలు డబ్బులు లేవంటావు, మీకు సైకిల్ తీసుకోవడానికి డబ్బులు ఎక్కడైనా అని కూడా మీకు డౌట్ రావచ్చు. వీటిలన్నింటికి మీకు ఆన్సర్ చివరిలో దొరుకుతుంది. ఇప్పుడైతే మనం వెళ్ళి టికెట్లకి వెళ్ళి సైకిల్ అనేది తీసేసుకుందాం. ఇంకోటి, ఇతను వచ్చేసి సైక్లిస్ట్, కేరళ నుంచి వచ్చాడు. నేను ఇవాళే వచ్చా, ఇతను ఇవాళే వచ్చాడు. యాక్సిడెంటల్గా భలే మీట్ అయ్యాడు నాకు. హాయ్ బ్రో. Hi. Kerala, which city? I'm from Kochi in Kerala. Okay. Yeah. How many days you traveled by cycle? So now it's 80 days plus. ఓకే, 80 రోజుల నుంచి కోల్కతా వరకు వచ్చాడండి. ఇతను కూడా బంగ్లాదేశ్ అయితే వెళ్తున్నాడంట. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ బ్రదర్. Same respect. సేఫ్ జర్నీ. Thank you. యా, ఇక మనమైతే టికెట్లకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ మ్యాటర్ కోసం చివరి దాకా ఎందుకండి, ఇప్పుడే చెప్తాను. ఆఫ్రికా 54 దేశాలు ఖండంగాని ఖండం. మన దేశం నుంచి వెళ్తున్నానండి ఆఫ్రికా. ఈ సైకిల్తో ఒక దేశం కూడా తిరగడం కష్టమే, ఎందుకంటే చాలా రిపేర్లు ఉన్నాయి. ఇంకొకటి, నేను ఎప్పుడు కూడా ఒక సైకిలిస్ట్లా ఫీల్ అవునండి, ఒక ట్రావెలర్ లాగే ఫీల్ అవుతా. కానీ నేను సైకిల్ చూస్ చేసుకోవడానికి ఇన్ని రోజుల నుంచి మీ అందరికీ రీజన్ చెప్పలేదు కదా. రీజన్ ఏం లేదండి, నా దగ్గర మనీ లేక ఈ సైకిల్ అనేది ఎంచుకున్నాను. రోజు 250-300 ఖర్చు పెట్టే నేను ట్రావెలింగ్ అనేది చేయడం జరుగుతుంది. మీరంతా వీడియోస్లో కూడా చూస్తారు. అది నా సిచ్యువేషను. మరి ఇప్పుడు సడన్గా సైకిల్ ఎందుకు కొంటున్నాం అనే దానికి కింద చెప్పా కదా, మీకు చివరిలో చెప్తాను దానికి ఆన్సరు, ఎవరు స్పాన్సరు ఏంటనేది. ఇంకొకటి అండి, నా ఏజ్ వచ్చేసి ఇప్పుడు 26 ఇయర్స్. చాలా తక్కువ ఏజ్ చెప్పాలంటే. నేను ఏదైనా సాధించాల్సిన ఏజ్ ఇది. నేను ఇక్కడే పక్కపక్కన ఉన్న నేపాల్, బంగ్లాదేశ్ ఇవన్నీ మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నేను సాధించాల్సిన ఏజ్లో సాధించలేదేనా. సో అందుకనే అది నేను చూస్ చేసుకున్నాను. వచ్చేసాను డికత్లాన్కి. ఈ డికత్లాన్లోకి వస్తాయండి వీళ్ళు. బైబ్యాక్ అయితే ఇవాళ అయితే లేదంటున్నారు, ఆ టెక్నీషియన్ కూడా లేడంట, రేపు రమ్మంటున్నారు. నేను ఏదైతే తీసుకుందాం అనుకున్నాను సైకిల్ ఇదే అండి, గ్రావెల్ 120. ఇది వచ్చేసి సైకిల్ వచ్చేసి వీళ్ళ దగ్గర ఎం సైజ్ మాత్రమే ఉంది. నా హైట్ ప్రకారం నాకు ఎల్ సైజ్ అయితే కావాలండి. నేను 5 అడుగుల 11 అంగుళాలు ఉన్నాను, అంటే ఎల్ సైజే తీసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఈ కోల్కతా మొత్తం మీద ఎక్కడా కూడా ఈ మోడల్ ఎల్ సైజ్ అయితే లేదు. నేను ఏం చేయాలంటే నా సైకిల్ బైబ్యాక్ అయితే ఇవ్వాలి ఫస్ట్. నా పాత సైకిల్ బైబ్యాక్ అంటే వాళ్ళకి అమ్మేయడం. ఆ సైకిల్ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళు తీసుకోవట్లేదు కాబట్టి రేపు నేను ఇక్కడికి వచ్చేసి ఆ సైకిల్ వీళ్ళకి ఇచ్చేసి ఏం చేద్దాం అనుకుంటున్నాను ఏంటనేది రేపు మాట్లాడేసుకుందాం మనం. ఒక రోజు తరువాత ఇక మన సైకిల్కి వీడ్కోలు. మీరంతా అనుకోవచ్చు సైకిల్ ఎందుకండి అమ్మడం, ఆ సైకిలే రిపేర్ చేయించుకొని యూజ్ చేసుకోవచ్చు కదా అని. కానీ దాన్ని రిపేర్ వచ్చేసి చేయిస్తే 12,000 దాకా అవుతుందండి. ఇంకోటి, ఆ సైకిల్తో ఇంటర్నేషనల్ రైడ్స్ చేసే అంత కెపాసిటీ కూడా ఆ సైకిల్కి లేదు. అందుకనే ఇచ్చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు. బై బై సైకిల్, ఇన్ని రోజులు నాకు చాలా హెల్ప్ చేసావు, బై బై. ఇవి వచ్చేసి గిఫ్ట్ కార్డ్స్ అండి డికత్లాన్లో. నేను ఇప్పుడు నా సైకిల్ వాళ్ళకి ఇచ్చేసా కదా, నా క్యాష్ అయితే ఎవరు ఈ గిఫ్ట్ కార్డ్ రూపంలో ఇస్తారు. ఈ గిఫ్ట్ కార్డ్ యూజ్ చేసి నేను ఇండియాలో ఉన్న ఏ డికత్లాన్లో అయినా కానీ ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేశాను అనుకోండి, నాకు 12,260 రూపాయలు సంథింగ్ ఆ అమౌంట్ లెస్ అవుతుంది. అన్నట్టు మన సైకిల్కి వచ్చేసి 12,260 రూపాయలు వచ్చిందనమాట. నిజంగా దోలు తీరిపోయింది. ర్యాపిడోలో ఇక్కడ వరకు వచ్చాను ఆ డికత్లాన్ నుంచి. ఇదిగోండి చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనయే. నెక్స్ట్ ఈ బ్యాగ్ మందే. సో దగ్గర ఏమో చాలా ఐటమ్స్ ఉన్నట్టున్నాయి మనకి. చెప్పలేం కానీ 30 కిలోస్ పైనే ఉంటాయండి. నెక్స్ట్ ఇది హాస్టల్ అండి, మనం ఉండే హాస్టల్. సో చూస్తున్నారు కదా, ఈ బ్యాగ్ కూడా మందే.
ఇవన్నీ వేసుకొని నేను ట్రైన్లో వెళ్ళాలి. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే ఇది గివ్ అండ్ ట్యాగ్ హాస్టల్, కోల్కతాలో చీపెస్ట్ హాస్టల్ అనమాట. తక్కువ రేట్ ఉంటుంది. ఎంత 500 రూపాయలు పర్ డేకి. కోల్కతా మొత్తం మీద ఇంక ఇదే చీపు, ఇంత మించి చీప్ లేదు. హాస్టల్ ఏసీ ఉంటుంది, గీజర్ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సాల్ట్ లేక్ సెక్టార్ 2లో ఉంది. ఎప్పుడైనా వస్తే వీళ్ళకి గివ్ అండ్ ట్యాగ్ హాస్టల్ అని గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది, మీరు వచ్చి స్టే చేసేయచ్చు. సో ఇంకా హైదరాబాద్లో అయితే కలుద్దాం వ్లాగ్తో. 3 రోజుల తరువాత వెల్కమ్ టు హైదరాబాద్. ఏంటి రోడ్ లైన్ని చూపించుకొని ఇక్కడికి వచ్చానన్న. ఇప్పుడు వెళ్తాంగా, చూసుకుంటే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి దుర్గం చెరువు హైటెక్ సిటీ. మా ఫ్రెండ్ ఉంటాడు ఇక్కడ. నేను ఎప్పుడు హైదరాబాద్కి వచ్చిన, సో ఇక్కడే అనమాట స్టేయింగ్. థ్యాంక్ యూ బాబాయ్ స్టే ఇచ్చినందుకు. సో అది ఎవరైనా కానీ థ్యాంక్స్ అయితే చెప్పాలి, మన ధర్మం అది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను డిక్కత్లాను. బాబాయ్ ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ నుంచి? 8 వస్తుందా? కుక్కటిపల్లి ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికైతే వెళ్ళిపోదాం. హైదరాబాద్ అనేది మెట్రో సిటీ కాబట్టి అండి ఎప్పుడు ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా లాటర్లు చూసుకుంటే హైదరాబాద్లో కూడా మొత్తం ట్రాఫికే. వెళ్ళిపోదాం. పెద్దది స్టోర్. అబ్బో, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది స్టోర్. అసలు డికత్లాన్ స్టోర్. నేను డైరెక్ట్గా ఇక్కడ డికత్లాన్ సైక్లింగ్ సెక్షన్లోకి వచ్చేసాను. మనకి ఏది కావాలో పని చూసేసుకోవాలి ఫస్ట్. డికత్లాన్ ఎక్కడికి వెళ్ళినా ఒకే విధంగా ఉంటుంది, యాక్సెసరీస్ అవన్నీ కూడా. ఇతని పేరు సాయి అండి. ఇతను మనల్ని ఫాలో అవుతున్నారు, రెగ్యులర్గా వీడియోస్ చూస్తున్నారు. రాగానే రికగ్నైజ్ చేస్తారు మాస్క్ పెట్టుకున్నా కానీ. థ్యాంక్ యూ బ్రో. ఒకసారి ఇది మనం తీసుకుందాం అనుకున్న గ్రావెల్ సైకిల్. మీకు గ్రావెల్ రోడ్స్ అంటే మట్టి రోడ్లు ఏవైతే ఉంటాయో, ఆఫ్రికాలో ఎక్కువ శాతం మట్టి రోడ్లు ఉంటాయండి. మంచి రోడ్లు కూడా ఉంటాయిలే. సో ఈ బైక్ అయితే మనకి సూట్ అవుతుందని చెప్పారు. ఈ స్టోర్లో వచ్చేసండి మన గ్రావెల్ 120 బైక్ అనేది ఒక్కటే ఉంది. చాలామంది దీన్ని ట్రైల్ వేయడం వల్ల ఏమైందంటే, ఇక్కడ చూడండి ఒకసారి కొంచెం డ్యామేజ్ ఉంది. హ్యాండిల్ బార్ దగ్గర కనపడుతుంది కదా, ఇట్లా ఉంది. ఇంకో టైర్లు కూడా కొంచెం అరిగిపోయి ఉన్నాయి. మనం ఇంత పెడుతున్నాం. ఈ సైకిల్ ప్రైస్ వచ్చేసి ఎంత ఉందంటే 60,000 ఉంది. 60,000 రూపాయలు ఓన్లీ సైకిల్, ఫిట్టింగ్స్ కాదనమాట. కొంచెం అలవాటు పడింది సెట్ అవ్వడానికి. ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ బైక్ అంట, కొత్తగా లాంచ్ చేశారు. ఇది కూడా ఒకసారి ట్రైల్ వేద్దామని వచ్చాను. ఇది వచ్చేసండి ఎలక్ట్రిక్ అంటే ఎక్సలేటర్ ఏమి ఉండదు ఈ డికత్లో. దీని ప్రైస్ వచ్చేసి ఎంత బ్రో? 85,000. 85,000. 3 మోడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే. సో ఎక్కువ మోడు, అట్లా స్పోర్ట్స్ మోడు, ఇంకోటి ఏంటి బ్రో మాన్యువల్ సిటీ మోడ్, ఇట్లా 3 మోడ్స్ అయితే ఉన్నాయి. యాక్సిలేటర్ కాదు, మనం పెడల్ వేసినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ ఇది మనం తొక్కేదానికన్నా కొంచెం స్పీడ్కి 2-3 టైమ్స్ స్పీడ్ వెళ్తుంది అనమాట. నాకైతే నిజం చెప్తున్నా, తొక్కాను కదా ఇక్కడ, తొక్కుతుందంటే అనిపించలేదు. బెస్ట్ అండి. అంటే చాలామంది ఏమనుకుంటారు యాక్సిలేటర్ ఉండిద్దేమో వెళ్ళిపోవాలేమో అనుకుంటారు, కానీ ఇది ఒకసారి చూడండి. ఇంకోసారి చూపిస్తున్నాను. వెళ్ళిపోతుంది ఒక పెడల్ చూసారా వెళ్ళిపోతుంది. అది ఎలక్ట్రానిక్ అంటే ఇది సైకిల్. ఇది ఏదైతే ఉందో ఇక్కడ ప్రెస్ చేస్తే ఆన్ అయింది. ఇప్పుడు ఆన్ అయింది కదా, ఇది ఆఫ్ చేసుకుంటేనేమో మనకి మామూలు సైకిల్ అయింది. ఇప్పుడు మామూలు పెడల్ సైకిల్. ఇది బ్యాటరీ అనమాట, ఇట్లా ఉంటుంది. ఇది ఆన్ చేసుకొని దొక్కితే కనుక మనం బ్యాటరీ సైకిల్ స్పీడ్ వెళ్తుంది. ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి బ్రో. మౌంటైన్స్ కూడా ఎక్కొచ్చా? మౌంటైన్స్ కూడా ఎక్కేయచ్చు. బెస్ట్. దీంట్లో సైజెస్ ఉన్నాయా? ఎక్సెల్ వరకు, 6.2 వరకు ఎల్ సైజ్ అయితే సరిపోద్దంట హైట్. బాగుందండి, నాకు నచ్చింది. ఇది అయితే 85,000 ఉంది. మన సైకిలే ఫిక్స్ చేసేస్తున్నారండి. ఇంక ఇక్కడే తీసేసుకున్నాను. వాళ్ళు ఏంటంటే నాకు డిస్ప్లేగా ఉన్న పీస్ ఏదైతే ఉందో ఆ సైకిల్, ఇంకో సైకిల్ టైర్స్ ఏవైతే ఉన్నాయో తీసి ఆ సైకిల్కి వేసేస్తున్నారు. నాకు మొత్తం నీట్గా ఫిక్స్ చేసేస్తున్నారు అనమాట. ఇంక దేనికండి, మనమైనా ఒకరోజు తొక్కామంటే ఓల్డ్ సైకిల్ అయిపోద్ది. దానికోసం మళ్ళీ స్పెషల్గా నేను వేరే స్టోర్ నుంచి తెప్పించుకోవడం దేనికని ఇక్కడే ఈ కూకట్పల్లి ఎక్కడికైతే వచ్చానో ఇక్కడే చేంజ్ చేసుకుంటున్నాను. మొత్తం రెడీ చేయించేస్తున్నా సైకిల్. ఇవైతే ఐటమ్స్ తీసుకున్నాను 10,000 రూపాయలు. ఇది స్లీపింగ్ బ్యాగ్ అండి. స్లీపింగ్ బ్యాగ్ తెలుసు కదా మీకు, కాంపాక్ట్ ఉంది చాలా. ఇది ఒకటి తీసుకున్నాను. ఏది ఇక్కడ కుక్కటిపల్లిలోనే. ఇది ప్యాచెస్ అనమాట. మనకి టెంట్కి కానీ, బ్యాగ్కి కానీ, షూస్కి కానీ, ఈ దేనికైనా కానీ బొక్కబడింది అనుకోండి ఇది వేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎయిర్ మ్యాట్రెస్ అంటారు. మొత్తం మనం గాల్లో తీసుకోవడమే. ఇది వచ్చేసి బ్యాగ్, కాంపాక్ట్ బ్యాగ్. మనం మెడిసిన్స్ కానీ
సోప్స్ షాంపూస్ ఇట్లాంటివి పెట్టుకోవడానికి. కుదిరితే ఇలాంటిది ఇంకోటి తీసేసుకుంటా, లాంగ్ రైడ్ కదా మనకి యూజ్ అవుద్ది. ఇవి బిల్లింగ్ చేద్దాం ఇప్పుడు. నిజంగా ఈ సాయి బ్రో చాలా హెల్ప్ చేస్తున్నాడండి మనకి. నాకు కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ మొత్తం తీసేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి అక్కడికి వెళ్తే ఒకవేళ ఆఫ్రికా కాంటినెంట్కి వెళ్తే దొరుకుద్దా అని చెప్పలేము. సో మొత్తం తీసేసుకుంటున్నాను. ప్యానియర్ ర్యాక్ ఏదైతే ఉందో అండి, ఇది సెట్ అవ్వదు ఈ సైకిల్కి. దీనికి వచ్చేసి సపరేట్ ఉంటుందంట. ఇప్పుడు నేనైతే అది తీసుకోవాలి. ఫైనల్గా రెడీ అయిపోయింది సైకిల్. అంటే ఇంకా చాలా వర్క్ ఉందిలే పెండింగ్, ఇంకా చాలా ఉంది చేయాల్సింది. ప్రస్తుతానికి ఇలా ఉంది, తొక్కుంటే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సినవి తీసుకున్నాం మ్యాక్స్. సో ఇంకా నేను వెళ్ళే దారిలో నన్ను రికగ్నైజ్ చేశారు. ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి బ్రో. నేను ఒకటే చెప్తున్నా బ్రో, మనం అంతా ఒకటే. ఓకేనా? మీరు చదువు గురించి ఒక్కొక్కటి చెప్పినప్పుడు నాకు కూడా అనిపించింది, నాకు చదువులేదు. అవునా? మీరు చూపించిన ప్రతి ఒక్క దాంట్లో నిజంగా చదువుకొని చాలా బాగుండేది అన్న, ఈరోజు చెప్తున్నాడే అన్న. సెల్ఫీ వెయ్యాలి. యా షూర్. ఈ నైట్ స్లీపే. సెల్ఫీ కావాలండి, ఇచ్చేద్దాం. సో ఈ భయ్యా వాళ్ళే కాదండి, వీళ్ళు కూడా గుర్తుపట్టారు. నిజంగా అసలు నాకేం అర్థం కావట్లా ఇంతమంది రికగ్నైజ్ చేస్తున్నారు ఏంటని. కానీ ఒకటి మాత్రం అర్థమైంది నాకు, నేను ఇంతమందికి తెలిసానంటే బంగ్లాదేశ్ వాళ్ళే. సో అది నెక్స్ట్ వీడియోస్ కూడా ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ భయ్యా. 4 రోజుల తరువాత హాయ్, గుడ్ మార్నింగ్. నేను వచ్చేసి ఇప్పుడు బైక్ ఎఫైర్ అని ఇక్కడ ఒక స్టోర్ ఉందండి. బ్యాక్ సైడ్ స్టాండ్ అడిగా కదా, రంజిత్ బ్రోని అడిగితే నాకు రంజిత్ ఆన్ వీల్స్ మీకు తెలుసు కదా, ఒక షాప్ సజెస్ట్ చేశారు బైక్ ఎఫైర్ అని. అక్కడికి వెళ్ళిపోయి అన్నీ దొరుకుతాయి అని చెప్పాడు. సో అక్కడికైతే వెళ్తున్నాం మన బైసైకిల్ తీసుకొని వెళ్ళిపోదాం. బాగా ట్రాఫిక్ ఉంది, వీడియో తీయడం కూడా కష్టమే, ఒక చేత్తో తీసినా కదా. హైదరాబాద్లో సైకిల్ తొక్కడం కష్టమే అండి, చాలా పెద్దదే, ట్రాఫిక్ ఎక్కువ. అయినా బంగ్లాదేశ్ దాకాతో పోల్చుకుంటే చాలా బెటర్లే అండి, చాలా బాగా కంట్రోల్ చేస్తున్నారు. ట్రాఫిక్ ఉంది కానీ వెళ్ళిపోతుంది. ఫైనల్గా వచ్చేసాను గూగుల్ మ్యాప్ నమ్ముకొని సక్సెస్ఫుల్గా. బైక్ ఎఫైర్ ఇదే, బాగా లగ్జరీ బైక్స్ అన్నీ ఇక్కడ సర్వీస్ చేస్తారు. కొండాపూర్లో ఉంది ఇది. వెళ్ళిపోయి మన ద్విచక్ర వాహనానికి ఏమేం కావాలో చేయించేసుకుందాం. కొబ్బరి నీళ్ళు తీసుకున్నాలండి, బాగా వెయిట్ చేసింది. వచ్చేసానండి. మొత్తం కూడా ఇది ప్రొఫెషనల్ బైక్ స్టోర్. ఇంకా మన రంజిత్ బ్రో సజెస్ట్ చేసినాయంటే ఇంకా మాత్రం ఉంటుంది కదా. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇప్పుడు దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ ప్యానియర్ ర్యాక్ ఒకటి చెప్పాను. ప్యానియర్ ర్యాక్ అంటే అది స్టాండ్ అంటారు, మన వాళ్ళంతా కూడా స్టాండ్ అంటారు, క్యారేజ్ అని కూడా అంటారు. బట్ వీళ్ళు హైలీ రికమెండ్ చేసేది ఏంటంటే మనకి ఈ సైకిల్ అంత వెయిట్కి పనికి రాదు సార్ అన్నారు. బట్ అయినా కానీ మనం తీసుకెళ్తున్నాం, ఎందుకంటే తప్పదు, మనకి వేరే ఆప్షన్ లేదు, తీసేసుకున్నాం కదా. ఇవన్నీ వచ్చేసి సైకిల్కి సంబంధించిన టూల్స్. ఈ పంచర్ కిట్, ఇది లూబ్రికెంట్, ఇది మన కెసెట్ ఓపెన్ చేసేది, చైన్ ఓపెన్ చేసేది, స్పోక్స్, ఇది కెసెట్ లాకర్ అంటే ఓపెనర్ అంటారు. ఇవన్నీ కూడా తీసేసుకున్నాను ఇక్కడే. కొంచెం ప్రొఫెషనల్ టూల్స్ అండి, బయట ఎక్కడ పడితే అక్కడ దొరకవు. ఇవన్నీ మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇట్లాంటి రాంగ్ రైడ్స్, ఆఫ్రికా కదా, సో ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మొత్తం ఇక్కడ అన్నీ ఉన్నాయి దగ్గర టూల్స్, కానీ మనకి సరిపడే తీసుకున్నాను, ఎక్కువ వద్దు. మనీ అనేది చాలా జాగ్రత్తగా వాడుకోవాలి మనం. సైకిల్ అయితే స్టాండ్ ఫిక్స్ చేశారు బ్యాక్ సైడ్. మనకి ఏం కావాలంటే ఇప్పుడు ఈ ఫ్రంట్ ఒకటి వస్తుందండి, ఫ్రంట్ ర్యాక్ ఒకటి వస్తుంది, అది వీళ్ళ దగ్గర రెడీగా అయితే లేదు. ఈ ప్యానియర్ బ్యాగ్స్ కూడా చిన్న సైజు కదా, మనకి పెద్ద సైజు కావాలి, అవి కూడా లేవు వీళ్ళ దగ్గర. అవి కూడా మనం తీసుకోవాలన్నమాట. అసలు చాలా ప్రాసెస్ ఉంది. ఒక సైకిల్ కొనడం కూడా ఇంత కష్టమా అని అనిపిస్తుంది నాకు. ఇదంతా మన దగ్గర నుండి చేయించుకోవాలండి, పెద్ద తలకాయ నొప్పే, బట్ కానీ తప్పదు. ఇంకా ఈ యాక్సిరీస్ అన్నీ చెప్పా కదా. ఇంకోటి నేను టైర్ కూడా మార్పించాను. ఇది మన పాత టైర్ తీపిచ్చేసి కొంచెం ఇంకా విడుతున్నది వేయించాను అనమాట. భయ్యా ఇది గ్రావెల్ టైరే కదా? గ్రావెల్, ఇది గ్రావెల్ టైరే. ఇంకొంచెం లావుగున్నది వేయించేసాను. మనకి ఇంకొంచెం కంఫర్ట్, ఇంకొంచెం లోడ్ వేసినా ఆగిద్ది అనమాట దీనివల్ల. సో ఇంకా అవైతే చూసుకోవాలి మనం. ఇప్పుడు దగ్గరలో ఉన్న డికెత్లానికి వెళ్ళిపోయి కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ తీసుకోవాలి, వెళ్ళి తీసేసుకుందాం. మనకి పెండింగ్ ఏమేమైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ భయ్య కనుక్కొని చెప్తా అన్నాడు ఎంత పడుతుంది ఏంటనేది కాస్ట్. ఇప్పటివరకు బిల్ అయితే నేనే షాక్ అయ్యాను. ఏంటి ఇవన్నీ తీసుకున్నాను, పంచర్ కిట్, ఇంక ఇవన్నీ ఏం చెప్తాను, టూల్స్, ఇంకా సైకిల్కి ఆ క్యారియర్ అవన్నీ చెప్పా కదా మీకు. 15,069 రూపాయలు అయింది బిల్లు. ఇప్పటి వరకు చాలా ఖర్చు పెట్టాం. ఒక సైకిల్కి ఎంత ఉంటుందా అని చెప్పి నాకేం అర్థం కావట్లా. 15,000 పెడితే 3 సైకిళ్ళు వస్తాయి సెకండ్ హ్యాండ్లో. ఇక్కడ వెళ్ళేదారిలో ఇట్లా రోడ్ సైడ్ కుమారి ఆంటీ గుర్తుకొచ్చి ఆగాను. సో ఫుడ్ ఇట్లా రోడ్ సైడే ఉంటుంది అనమాట. చాలామంది తింటున్నారు, చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుంది. ఎక్కడ పెట్టినా అక్కడక్కడ పెడతా ఉంటుంది, చాలా చీపు. అమ్మా ఎంతమ్మా? అమ్మా ఎంతమ్మా ప్లేటు? 70 రూపాయలు అంట. హైదరాబాద్లో మెట్రో సిటీ కదా, రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి. చాలామంది తింటున్నారు. స్టూడియో కూడా ఉంది అక్కడ. 70 రూపాయలకి ఎన్ని రకాలు ఇచ్చారు చూసారు కదా. కాలిపోతుంది బాగా, కాలిపోతుంది. ఈ
ఎక్కడికి వెళ్ళినా అండి సో మన వాళ్ళంతా రికగ్నైజ్ చేసి నా దగ్గరికి వస్తుంటే నిజంగా నాకేం అర్థం కావట్లేదు. ఇలా మనల్ని ఎవరైనా గుర్తుపడుతున్నప్పుడు సో మనం వాళ్ళకి టైం అనేది కేటాయించి ఖచ్చితంగా మాట్లాడాలండి. సార్ కూడా చాలా బాగా మాట్లాడారు, వచ్చి చాలాసేపు దగ్గర ఒక పావు గంట అండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. దీన్ని నిలబెట్టుకోవాలండి. అది ఇప్పుడు వీళ్ళు వచ్చి పలకరించారు, సో దాన్ని మనం నిలబెట్టుకోవడం గొప్పతనం. సో ఖచ్చితంగా నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఏదైతే నేను ఫిక్స్ చేయించానో సైకిల్కి ఫ్రంట్ బాగా లూజ్ అండి. కుక్కట్పల్లి బ్రాంచ్లో సరిగ్గా ఫిక్స్ చేయడం కుదరలే వాళ్ళకి, అందుకని గచ్చిబౌలికి వచ్చాను. ఇక్కడైతే వీళ్ళు సో అది ఉంది కదా U1 ఇంకోటి ఇస్తున్నారు మనకి. ఇది రిటర్న్ చేసేసి వాళ్ళే ఇంకోటి ఫిక్స్ చేసేస్తారు. ఇంకా ఈ బ్రాంచ్కి అయితే వచ్చాను. డికెత్లన్ గురించి చెప్పేది ఏముంది, అన్నీ స్పోర్ట్స్ వేర్ ఇట్లా ఉంటుంది. ఇంకా మొత్తం కూడా మనం ఏ డికెత్లన్కి వచ్చినా మనల్ని రికగ్నైజ్ చేసేస్తున్నారు వీళ్ళంతా కూడా. హాయ్ బ్రో. సో ఇందాక ఒకళ్ళు అయితే మాస్క్ పెట్టుకొని వస్తే ఇటే ఉన్నారు, గుర్తుపట్టారు. మన పిల్లలకి మొన్న రీసెంట్ ఉండగా మనం చూసాను, చిన్నపిల్లలకి ఫుడ్ ఇప్పించాగా. సిలిగురి సూపర్. అంత చికెన్ వాళ్ళకి కావాలంటే తీసేసుకోమని చెప్పా. పాపం తక్కువ చేశారు. నేను ఇంకా వేయద్దు అనుకున్నా. అదే నేను చూసి కవన్నా కాదు అన్న బంగ్లాదేశ్ గుర్తుపట్టాను. ఓకే అన్న, మొత్తానికి గుర్తుపట్టాను. చాలా హ్యాపీగా సూపర్ అన్న. ఒకటి ఫ్యాన్ లేదండి మనంతా. నేను ఇంకా ఆలోచిస్తున్నాను, ఈ బ్యాగ్స్ అవన్నీ ఫిట్ చేయించా, ఈ ప్యానియర్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఏం లేదండి, అసలు దోలు తీరిపోతుంది. నిజంగా వీడియో తీయాలంటేనే అది రకంగా ఉంది. ఇంత షాపింగ్ ఉంటుందా అని అనిపిస్తుంది నాకే. మనం వెళ్ళేది ఇంటర్నేషనల్ ఆఫ్రికా రైడు. ఆఫ్రికాలో 54 దేశాలు ఉన్నాయండి. 54 దేశాలు కవర్ చేద్దామని వెళ్తున్నాను. అంటే కవర్ చేస్తానని చెప్పను, చేద్దామని వెళ్తున్నానండి. అసలు నా వల్ల అవుతుందా అవ్వదా? ఇప్పుడు దాకా నా వల్ల ఏది కాదనుకొని వెళ్ళాను, బట్ అన్నీ చేశాను. ఇండియా టు మయన్మార్ రైడు. మయన్మార్తో నా రైడ్ ఎండ్ అయిపోయింది. చాలాసార్లు చెప్పా కదా, మయన్మార్తోనే నా సైకిల్ రైడ్ ఎండ్ అయిపోవాలి. ఇంకా నేను మయన్మార్ వెళ్ళి సైకిల్ పైన వచ్చేసానంటే ఇంక అక్కడితో నా సైకిల్ అనేది ముట్టుకోనండి. ఇంకా నేను ఒక ట్రావెలరు, ఎలా చెప్పాలి మీకు, బై ఫ్లైటే వెళ్తాను, సైకిల్ జోలికి పోను ఇంకా. బట్ అది ఎప్పుడవుతుందో ఏంటో నాకే తెలీదు. మయన్మార్ వెళ్ళి అక్కడికి మొత్తం ఒక రౌండ్ వేసి వస్తేనే నా రైడ్ అయిపోయినట్టు. సో ఇండియా టు మయన్మార్ రైడింగ్ కావాలేదండి. ఇండియా టు మయన్మార్, ఆఫ్రికా వెళ్ళి ఆఫ్రికాలో తిరిగేసి మొత్తం సైకిల్ పైన మళ్ళీ ఎక్కడైతే స్టాప్ చేశానో, నేపాల్ వెళ్దాం అనుకున్నాం కదా, ఎక్కడైతే స్టాప్ చేశానో అక్కడి నుంచి స్టార్ట్ చేసి నేపాల్ వెళ్ళి మయన్మార్ అయితే వెళ్ళిపోతాను. సింపుల్. అసలు నీకు ఇంత ఓపిక ఎక్కడదా అనుకుంటే ఏమో అండి, అన్నీ ఏదో అట్లా కుదురుతుంది నాకు. ఇలా ఉంది మరి హైదరాబాద్లో మన పరిస్థితి. నరేంద్ర గోపి. సో వీళ్ళంతా కూడా ఫాలో అవుతున్నారా, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? వీళ్ళు చేసుకున్నారు, మీరు కూడా చేసేసుకోండి. సో అది చాలా హ్యాపీగా ఉంది నిజంగా. మీరు నా సబ్స్క్రైబర్సే కాదు, మనం అంతా ఒకటే. ఓకేనా? అంతా ఒకటే లెవెల్ అన్నమాట. 5 రోజుల తరువాత. గుడ్ మార్నింగ్. ఇప్పటికే ఈ బ్లాగ్ని వారం రోజుల నుంచి షూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సైకిల్కి ఫ్రంట్ ప్యానియర్ నిన్న రంజిత్ బ్రో చెప్పాడు కదండి, అక్కడికి వెళ్ళాం కదా, అక్కడ వచ్చేసి ఫ్రంట్ ప్యానియర్ అతను ఆర్డర్ చేస్తే 6 days పట్టిద్ది అన్నాడు. మనకి టైము తొందరగా అయిపోవాలి వర్క్ అనేది. హైదరాబాద్లో ఉన్నాం మనం, ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. ఫస్ట్ ట్రై చేద్దాం, కుదరకపోతే అప్పుడు వెళ్దాం అక్కడికి. క్యారియర్ అయితే వేయించాం, నేను చెప్పా కదా, కొన్ని స్పేర్స్ అయితే తీసుకున్నాం. బాగానే ఉంది వాళ్ళ దగ్గర, సర్వీస్ బాగుంది, మొత్తం మంచిగా చెప్తున్నారు వాళ్ళు. ఇంకా మీకు కావాలంటే సపోర్ట్ ఇస్తాం, నేర్పిస్తాం అని కూడా అన్నారు. సో కానీ మనకి పని అవ్వడం ఇంపార్టెంట్. వాళ్ళు దగ్గరలో ఇంకొక సైకిల్ షాప్ చూస్తే అక్కడ కూడా దొరకకపోతే ఇంకో 2-3 షాపులన్నీ తిరుగుతాయి. ఈరోజు పెద్దదండి హైదరాబాద్, భాగ్యనగరం, కరువే ఉంటుంది. సో వెళ్ళిపోదాం. ఇంకా కనపడుతుంది కదండి, పృథ్వీ సైకిలింగ్ స్టూడియో అంట. ఈరోజు కూడా అండి బ్రదర్ నన్ను గుర్తుపట్టి రికగ్నైజ్ చేసి ఆపారు. చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. పేరేం పేరు మీ పేరు? భూషణ్ అన్న. భూషణ్. ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో? ఓకే. నాతో ఫోటో అడిగారు, నాతో తీసేసుకోండి బ్రదర్. ఈ స్టోర్లో కూడా మనకి అవైలబుల్ లేదండి ఫ్రంట్ ప్యానియర్ ర్యాక్. ఎక్కడ ట్రై చేద్దాం. ఇంకా హైదరాబాద్ పెద్దది, భాగ్యనగరం కదా. ఏం భయ అంతేనా? అంతే. ఏదైనా సజెస్ట్ చేయొచ్చు కదా నాకు వేరే షాపు. అడగాల, కనుక్కోవాలా. వెళ్ళిపోతా. ఇక్కడికి వస్తాయండి. అన్న నాకు చెప్పింది ఏంటంటే, మీరు డికెత్లన్లో సైకిల్ యూజ్ చేస్తున్నారన్న, అది సపోర్ట్ చేస్తా టూరింగ్ అన్నారు. నిజంగా నాకు భలే బాధేసింది ఆ మాట వినగానే. చాలామంది అండి, ఒక్కరు కాదు. ఆ డికెత్లన్ గ్రావెల్ 120 అనేది ఈ వీడియో ఎవరైతే సైకిలిస్ట్ చూస్తున్నారో మీకు అర్థమైపోద్ది. అది టూరింగ్కి పనికిరాదండి. గ్రావెల్ సింగిల్గా దొరుకుకోవడానికి పనికి వస్తుంది. ఇదైతే టూరింగ్కి పనికి వస్తుందంట. 85,000 చెప్పారండి దీని కాస్ట్. దాని కాస్ట్ 60,000 సైకిల్ కాస్ట్. యాక్సరీస్ అంతా సపరేట్లే. టూరింగ్లో స్పెషాలిటీ ఏంటంటే ఇట్లాంటి మౌంట్స్ ఇవన్నీ కూడా మనకి చాలా చాలా అంటే చాలా ఎక్కువ వస్తాయి. పైన బాటిల్ పెట్టుకోవచ్చు. 2, 3, 4, 5,
ఎన్ని బాటిల్స్ పెట్టుకోవచ్చు చూసారు కదా. మళ్ళీ ఫ్రంట్ ప్యానియర్ ర్యాక్స్ అని మనకి పక్కా టూరింగ్ వస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే ఇంకా వెయిట్ అనేది ఎక్కువ వేసుకోవచ్చు. ఎప్పటికీ వ్లాగ్ ఎంత అయిందో మీకు తెలుసు, నేను పడిన ప్రతి కష్టం మీకు కనపడతా ఉంటుంది. గత 6-7 రోజుల నుంచి వ్లాగ్ షూట్ చేస్తా. ఇంకోటి దీనికి ఫ్రంట్ ఇది కూడా వస్తుందన్నమాట. మొత్తం బాగుంది. ఎంత భయ్యా దీని కాస్ట్ ఎంత? 85,000. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే డికాత్లానే కాల్ చేశానండి. నాకు అది పనికిరాదని చెప్పేసి వాళ్ళకు ఉన్న విషయం టూరింగ్కి. అందుకని చెప్పి నేను అది రిటర్న్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను డికాత్లానికి. వాళ్ళు ఇచ్చే మనీకి నేను ఇంకొక ఎంత పడుతుందన్న నాకు ఇంకా 25,000 అన్న. కొంచెం ప్రైజ్ అన్న, డిస్కౌంట్ అన్న. చెప్పేశానండి వాళ్ళకి, నేను ఉన్నది చెప్పేసా. ఇప్పుడు డబ్బులు ఎవరైనా డబ్బులే కదండి. సో అది కొంచెం సపోర్ట్ ఇవ్వండి అన్న, తక్కువలో చేసేసుకుంటాను, అదే కొంచెం తక్కువ ప్రైజ్లో ఇవ్వండి అన్న అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఓనర్తో కూడా మాట్లాడాను. నాకు వీలైనంత వరకు చేస్తా అని చెప్పారండి. చూద్దాం, ఆ డిక్కత్లలో అది ఇచ్చేస్తే నాకు రీఫండ్ అమౌంట్ అనేది పడిపోతుంది నా అకౌంట్లో. నా అమౌంట్ పడిపోగానే వీళ్ళ దగ్గరికి వచ్చేసి ఆ మిగతా అమౌంట్ నేను అనుకోవడం అయితే మంచిగా ఒక 10,000 డిస్కౌంట్ వస్తే బాగుండని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం, ఇంకా వాళ్ళ దయ్య ప్రాప్తం. డిక్కత్లానికి అయితే వెళ్తున్నానండి. ఫోన్ చేస్తే రండి సార్, సైకిల్ కండిషన్ చూసి రిటర్న్ తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు వెళ్దాం, తీసుకుంటే బాగుండు. ఇదిగోండి సైకిల్ అయితే తీసుకొచ్చేసాను. ఇప్పుడు అన్న ఏంటంటే చెక్ చేసి మనకి సైకిల్ రిటర్న్ తీసుకొని మన మనీ అనేది మన బ్యాంక్ అకౌంట్కి అయితే పంపిస్తారంట. మెయిన్ ఒక రీజన్ చెప్తా వినండి. ఈ సైకిల్ మనం రిటర్న్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఇది ఉంది కదండి. సో ఇది ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఇక్కడ ఫిక్స్ చేస్తారనమాట ప్యానియర్ స్టాండ్. ఇది వచ్చేసి మెటీరియల్ అల్యూమినియం. మనకి అల్యూమినియం ఏమైందంటే ప్రెషర్ ఎక్కువ పడినప్పుడు ఈ ఫ్రేము చాలా లైట్ వెయిట్ అండి. చూపిస్తా చూడండి. నేను కూర్చున్నా, ఇప్పుడు కూర్చొని సైకిల్ లిఫ్ట్ చేయడం కుదిరిద్దా? కానీ లిఫ్ట్ చేశాను. సో ఇంకా మీరు అక్కడే అర్థం చేసుకోవచ్చు అంత లైట్ వెయిట్. ఆ మెటీరియల్ ఏమైందంటే ఇంకా ఇక్కడ మనకి లోడ్ ఎక్కువ పడి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకనే మనం ఇప్పుడు వేరే బైక్కి షిఫ్ట్ అవుతున్నాం, అది రీజను. కానీ డికాత్లాన్ అయితే మంచి సపోర్ట్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం వాళ్ళు రిమూవ్ చేస్తారు, చూస్తారు కదా మన బ్యాగ్ ఇవన్నీ కూడా. నాకు ఈ డికాత్లాన్లో ఈ సైకిల్ నాకు సెట్ అవ్వదన్న దానికన్నా కానీ వీళ్ళు సర్వీస్ అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే రిటర్న్ అనేది తీసేసుకుంటున్నారండి, నిజంగా చాలా గొప్ప విషయం అది. ఈ భయ్యా పేరేం పేరు భయ్య? మీ పేరు? ఇరాజ్ ఖాన్ అంట. దగ్గరుండి మరి నాకు సైకిల్ తీసేసుకొని సపోర్ట్ ఇచ్చారండి. నిజంగా చాలు, నా అమౌంట్ నాకు బిల్లు కూడా ఇచ్చేసారు, అకౌంట్లో డబ్బులు కూడా పడిపోయినాయి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోయి ఆ సైకిల్ అనేది తీసేసుకుందాం, మొత్తం చేపించేసుకుందాం. మనం ఎంత ఎక్స్ట్రాగా 85 చెప్పారు వాళ్ళు. రేట్ అయితే మాట్లాడుకుందాం అక్కడికి వెళ్ళి, వాళ్ళ ఓనర్తో కూడా మాట్లాడి మొత్తం మనం ఫైనల్ చేసుకొని తీసుకుందాం. అది సైకిల్ రిటర్న్ చేసి వేరే సైకిల్ తీసుకుంటున్నారు. బట్ స్టిల్ వెరీ హ్యాపీ టు అసిస్ట్ హిమ్, నో ఇష్యూస్. వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు వాళ్ళ సైకిల్ ఇచ్చేసామని. తప్పట్లా. థ్యాంక్ యూ వెరీ మచ్, బై బై. స్టాండ్ కూడా దానికి ఫిక్స్ చేయించేద్దాం వెళ్ళిపోయి. పెద్ద బ్లాగ్ ఇది. మెట్రో చూసారు కదా లైన్ ఎలా ఉందో, పెద్ద మెట్రో లైను. నాకు నచ్చేది హైదరాబాద్లో ఇదే మెట్రో లైను. ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చానండి, ఆయనే ర్యాపిడో డ్రైవరు. వచ్చేదాంట్లో చెప్పాను స్లోగా తీసుకురామని, కానీ చాలా స్పీడ్గా తీసుకొచ్చాడు. అసలు ఎంత అరుస్తున్నా వినలా, భయం వేసింది నాకు. అంటే స్పీడ్గా యాక్సిడెంట్లు అయితే పరిస్థితి ఏంటి. ఇప్పుడు మనం పెద్ద కార్యందాలు పెడుతున్నాం. ఇక్కడికైతే వచ్చేసాం. ఏది మన బైక్? ఇది. సో ఇది ఇప్పుడు మనం ఏంటంటే ఒక 2-3 తెలిసిన వాళ్ళని కనుక్కొని వాళ్ళకి ఇది ఫొటోస్ అవన్నీ పెట్టేసి వాళ్ళు కూడా ఓకే అంటే ఇంక మనం తీసేసుకోవడమే. ఈ సైకిల్ వచ్చేసండి లేటెస్ట్ మోడలు. ఇది ఈ కలర్ వచ్చేసి ఆన్లైన్లో కూడా అవైలబుల్ లేదు, వేరే కలర్ ఉంది. అది వచ్చేసి 82,000 ఉంది. బట్ ఇది 2024 మోడల్ అంట, మరీన్. ఇది వచ్చేసి కాలిఫోర్నియా బ్రాండ్ సైకిల్ వచ్చేసి మనకెంత 85,000 అయితే వాళ్ళు ఇంక్లూడింగ్ నాకు ఈ ఫ్రంట్ ప్యానియర్ ర్యాక్ ఏదైతే ఉంటుందో దాంతో ఫిక్స్ చేసి 82,000కే ఇచ్చారండి నిజంగా. సో ఆయన పేరు పృథ్వీ, ఆయనతోనే మాట్లాడాను డైరెక్ట్గా ఓనర్తోనే. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఆయన అయితే నిజంగా. మనకి ఏమైనా సపోర్ట్ కావాలన్నా ఇస్తా అన్నారు. ఇంకొక విషయం ఏంటంటే రంజిత్ అని పిలిచి కూడా చాలాసార్లు హెల్ప్ చేశాడు, చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా ఏమైనా కావాలంటే చేస్తానని చెప్పాడు నాకు ఖచ్చితంగా. సో మనకి సపోర్ట్ అనేది వచ్చేస్తుందండి మనం వెళ్ళిపోతూ ఉంటే. ఇదే ఉదాహరణ. మొత్తం సైకిల్ రెడీ అవ్వగానే చూపిస్తాను మీకు. ఎంత పెద్ద జర్నీ అండి, గత వారం నుంచి ఎన్ని ట్విస్టులు. ఫైనల్గా సైకిల్ మొత్తం రెడీ అయిపోయింది, టూరింగ్ బైక్. ఇప్పుడైతే నాకు హ్యాపీగా ఉంది. మొన్నటి వరకు ఆ పిచ్చి సైకిల్తో, పిచ్చి అంటే అది కూడా మంచిదేలే, దాంతో అసలు సెట్ అవ్వదు అని ఎక్కడికి పోయినా అందరు చెప్తుంటే నోరు తీరిపోయిందండి. ఇది చాలా స్ట్రాంగ్ బాడీ కూడా, చాలా బాగుంది. ఎట్లా వాడుకున్నా కానీ ఇబ్బంది ఏమన్నా. ఇవాళ ఇతను 3వ పర్సన్ 4వ పర్సన్ నన్ను గుర్తుపట్టాడు. మణికాంత్ అంటే హైదరాబాద్లో. ఇక్కడే చదువుకుంటున్నారా? జాబ్.
ఓకే మణికాంత్, టేక్ కేర్. నన్ను గుర్తుపట్టినందుకు థ్యాంక్ యూ. ఓకే, కొన్ని రోజుల తరువాత మన సైకిల్ చూశారు కదా, మ్యాక్సిమం మొత్తం రెడీ అయిపోయినట్టే. సైడ్ ప్యానియర్ బ్యాగ్స్ ఆర్డర్ పెట్టా వచ్చేస్తాయండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మనం వెళ్ళేది ఆఫ్రికా కాబట్టి ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అయితే మనకు కావాలి. అది వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి నారాయణ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఒకటి ఉంది ఇక్కడ పెద్దది. అక్కడికి వెళ్ళేసి ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ అనేది చేయించుకోవాలి. ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదు మనకి. నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను. ఇది వచ్చేసి ఒక ఇన్స్టిట్యూట్ అండి, నారాయణగూడ మెట్రో కిందే ఉంది, చూస్తున్నారు కదా. ఇది మెట్రో పక్కనే ఇన్స్టిట్యూట్. దీని లోపలికి వెళ్ళిపోతే మనం ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ ఎక్కడ వేస్తారని అడిగితే ఎవరిని అడిగినా చెప్తారు. మామూలుగా అయితే దీనికి మనం స్లాట్ అనేది ఒకటి బుక్ చేసుకోవాలండి. కానీ మనం వ్యాక్సినేషన్ బయట కొనుక్కొచ్చుకుంటే వీళ్ళు చేస్తారు. అందరికీ చేస్తారని లేదండి. నేను సైకిల్ మీద తిరుగుతున్నానండి అని చెప్తే కొంచెం ఇంప్రెస్ అయ్యి, సో ఇంకా నాకైతే వాళ్ళు తెచ్చుకోమ్మా చేస్తామని అని చెప్పారు. సర్టిఫికేట్ కూడా వెంటనే ఇస్తారంట. బయట అంటే ఇక్కడ చేస్తేనేమో మనకి ఎంత 300 రూపాయలు ఉంటుంది ఆన్లైన్లో బుక్ చేసుకుంటే స్లాట్. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను బయట కొనుక్కొచ్చుకుంటే ఒక 2000, 3000 అవ్వచ్చు, 4000 అవ్వచ్చు అంటున్నారు. అదే డౌట్గా ఉంది. ఎంత పడుతుంది ఏంటో వెళ్ళి కనుక్కొని వద్దాం. మనకి ఇంపార్టెంట్ వర్క్ అవ్వడం ఇంపార్టెంట్. మనం ఉంది భాగ్యనగరంలో, ఖర్చులు కూడా అంతే ఉంటాయి. ఇంకోటి వ్యాక్సినేషన్ చేయించుకునే ముందు ఏమైనా తినాలంట, తినే చేయించుకోవాలంట. నేను ఫుడ్ తినేసి ఇప్పుడు దాకా ఏం తినలా. ఫుడ్ తినేసేసి వ్యాక్సిన్ కొనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యాక్సిన్ చేయించుకొని ఇంకా వెళ్ళిపోవడమేమో. ఇదిగోండి, నేను వ్యాక్సినేషన్ కొనుక్కోవాలని చెప్పా కదా, ఇక్కడ తీసేసుకున్నాను. ఐస్ ప్యాక్లో పెట్టించారు ఆ ఫ్రిడ్జ్లో నుంచి తీసి. సార్ కూడా మన వీడియోస్ చూసి నన్ను గుర్తుపట్టారు లేట్గా. ఇదిగోండి, ఇది వ్యాక్సినేషన్ 2450 రూపాయలు పడుతుందండి. అదే మనం కనుక అక్కడే మనం స్లాట్ బుక్ చేసుకొని చేయించుకుంటే 450 రూపాయలతో అయిపోతుంది. కానీ ఎమర్జెన్సీకి ఎవరికైతే కావాలనుకుంటారో అలాంటి వాళ్ళు ఇక్కడ ఫస్ట్ అక్కడ మాట్లాడుకోవాలండి. దీని ఎదురే ఆఫీసు, దాని ఎదురుగానే ఉంది గ్లోబల్ వ్యాక్సినేషన్స్ అని. వాళ్ళతో మాట్లాడుకొని మనం ఇక్కడ వ్యాక్సినేషన్ కొనుక్కొని వెళ్ళాలి. వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీ ఒరిజినల్ పాస్పోర్ట్ కూడా క్యారీ చేయండి. ఇంకొకటి ఇక్కడ బిల్లు కూడా ఇస్తారు వీళ్ళే. ఈ బిల్లు కూడా మనం చూపించాలి. చూస్తున్నారు కదా, 2450 రూపాయలు. ఇప్పుడు వచ్చేసి మనం తీసుకొని వెళ్ళిపోయి వ్యాక్సిన్ వేయించుకొని ఇంకా వెళ్ళిపోదాం అనమాట. బాయ్ సార్, థ్యాంక్ యూ. సార్ ఏంటంటే వివరంగా చెప్పారు, అది నేను మీకు చెప్తానండి ఆ వ్యాక్సిన్ ఎందుకు ఏంటనేది. బాయ్ సార్, థ్యాంక్ యూ. అసలు మీకు ఈ ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ ఎందుకు నేను చెప్పలేదు కదా. ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ అనేది ఆఫ్రికాలో 54 దేశాలు ఉన్నాయి. ఆ 54 దేశాల్లో ప్రమాదకరమైన దోమ ఒకటి ఉంది. ఆ దోమ కనుక మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని కుట్టింది అనుకోండి, అదొక వైరస్ అనమాట. దాన్నే ఎల్లో ఫీవర్ అంటారు. అది మన ఇండియన్ బాడీ కానీ వేరే కంట్రీస్ బాడీ కానీ తట్టుకోలేమని ఆయన చెప్పారు. ఆ దోమ కుట్టిన వైరస్ని మనం ఇండియా వస్తా ఎక్కడ తీసుకొస్తామని చెప్పి ఈ ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ అనేది ఖచ్చితంగా చేయించుకునే వెళ్ళమంటుంది గవర్నమెంట్. ఇంకొకటి అండి, బై ఫ్లైట్ మనం ఆఫ్రికా వెళ్ళేటట్టేనా, బై షిప్ ఏ కంట్రీకి వెళ్ళినా కానీ ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ అనేది చేయించుకోవాలి. చేసుకొని అక్కడ వీడియో తీయడం కుదరదులేండి, వాళ్ళు ఒప్పుకోరు. నేను సర్టిఫికేట్ అనేది చూపిస్తాను ఇంకా మీకు. ఇదిగోండి, ఒరిజినల్ పాస్పోర్ట్ కంపల్సరీ ఉండాలన్నమాట. చెప్తున్నాను ఇక్కడికి వచ్చేటప్పుడు. ఈ ఎల్లో కలర్ కార్డ్ ఏదైతే కనపడుతుందో జస్ట్ పేపర్ కార్డు. ఇది ఉంటే ఇదే మనకి దీన్ని ఏమంటారు, ఎల్లో ఫీవర్ సర్టిఫికేట్. ఆ ఎల్లో దాంతో పాటు వైట్ కలర్ పేపర్ ఏంటా అని చూస్తున్నారా, అది పోలియోకి సంబంధించి. పోలియో కూడా 1 year ఇస్తున్నారు, ఎందుకంటే ఆఫ్రికన్ కంట్రీ సైడ్ పోలియో సర్టిఫికేట్ కూడా అడుగుతారంట. అది వచ్చేసి వ్యాక్సినేషన్ ఎల్లో ఫీవర్ది. ఇది వచ్చేసి పోలియోది. తీసేసుకున్నాం, అయిపోయింది. సో ఇంకొకటి ఏంటంటే, మనం ఈ వ్యాక్సిన్ చేయించుకున్న 10 రోజుల తర్వాత మనలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతుందంట. ఒకవేళ మనం ఈ వ్యాక్సిన్ చేయించుకొని 10 రోజుల తర్వాతే వెళ్ళాలి. వాళ్ళు చెప్పింది అయితే నాకు అది. ఈ వ్యాక్సిన్ చేయించుకొని మనం వైను మందు ఇట్లాంటిది అయితే ఏం తాగకూడదంట. 6 రోజుల తరువాత ఈ సైకిల్ ఎన్ని రోజుల నుంచి దోలు తీరిపోయింది. ఆ సైడ్ ప్యానియర్ బ్యాగ్స్ అండి, డికాథ్లాన్లో ఆర్డర్ చేసా వెబ్సైట్లో, బయట ఎక్కడ స్టోర్లో లేవు మన సైకిల్. ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ నుంచి నా గుంటూరు వెళ్ళిపోతున్నా. నేను గుంటూరు సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయిన తర్వాత వీడియో అనేది ఎండ్ చేసేస్తాను. ప్యానియర్ బ్యాగ్స్ ఇంకా మొత్తం సైకిల్ రెడీ అయిపోయిందండి. ఇంకా మనం ఏంటంటే ఆ సైకిల్ ప్యాక్ చేయించుకొని ఫ్లైట్లో వేసేసుకొని ఆఫ్రికా వెళ్ళిపోవచ్చు. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇది ఇండియా నుంచి ఆఫ్రికా రైడ్ కాదు, ఆఫ్రికా రైడ్ అంటే ఆఫ్రికా వెళ్ళి ఆఫ్రికాలో తిరిగే రైడ్ ఇది. సో ఇండియా నుంచి ఆఫ్రికా అంటే నేను ఫ్లైట్లో సైకిల్ తీసుకుని వెళ్తున్నా, అది లెక్క రాదు. సో నేను అలా క్రాస్ చేయాలంటే నాకు ఏషియన్ కాంటినెంట్లో ఉన్న కంట్రీస్ అన్నీ దాటుకొని వెళ్ళి ఎడ్జ్లో ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి నేను ఆఫ్రికా వెళ్ళాలి. అప్పుడు అది ఇండియా నుంచి ఆఫ్రికా రైడ్ వస్తుంది. నేను ఇప్పుడు ఆఫ్రికా వెళ్తున్నా కాబట్టి, బై ఫ్లైట్లో వెళ్తున్నా కాబట్టి అది ఓన్లీ ఆఫ్రికా రైడ్ కిందే వస్తుందండి. నా కోరిక ఏంటి, ప్రపంచం మొత్తం తిరగాలని. అది ఏ విధంగా అయితేనేమి
నేను తిరుగుతాను, నా ఎక్స్పీరియన్స్ అయ్యి మీకు చూపిస్తాను. ఇప్పుడు వెళ్తున్నాను, సో నేను ఎలా బతుకుతున్నాను. ఒక తెలుగుడు అక్కడికి వెళ్ళాడు, వాడు ఎలా బతుకుతున్నాడు, ఒక్కడు ఎంత తక్కువ ఖర్చు పెడుతున్నాడు, అసలు ఇది ఇలా కూడా ఉంటుందా, కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకోవచ్చు. ఇంకా మనం పడే కష్టాలు, ఇంకా మనం ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేసినా, మనకి ఎవరైనా ఏదైనా హెల్ప్ చేసినా ఎంత బ్యూటిఫుల్ మెమరీస్ అవన్నీ. మనం చేసే దాంట్లో మనం చేసుకుంటే వెళ్ళిపోతాం గో విత్ ఫ్లో. అందరిలా కాదండి. మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, గో విత్ ఫ్లో, ఒక ప్లాన్ ఉండదు, బొంగు ఉండదు. సో ఆఫ్రికాలో ఒక కంట్రీ అనుకున్నాను అంతే. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఎలా వెళ్తాననేది గో విత్ ఫ్లో అన్నట్టే ఉంటుంది. అందులో ప్రమాదం ఉందా, స్వర్గం, భూతల స్వర్గం ఉందా అనేది కూడా తెలియదు. గో విత్ ఫ్లో. అదే మనం తెలుసుకొని వెళ్ళామనుకోండి, దాంట్లో ప్రమాదం ఉందని వెళ్ళాం అక్కడ దాకా. సో అందుకని ప్లానింగ్ అనేది నా వరకు ఉండదండి. అక్కడికి వెళ్ళి అక్కడ లోకల్ పీపుల్ని అడుక్కుంటా, ఇటు ఏమొస్తుంది అటేమొస్తుంది అడుక్కుంటా వెళ్ళిపోవడం, వెళ్ళే రోడ్లలో మంచిగా చూపించడం. ఇంకా నా గుంటూరు వెళ్ళేసి అక్కడ వీడియో ఎండ్ అయితే చేసేస్తాను అనమాట. సో అది ఇదిగోండి మనం బుక్ చేసిన కారు. ఊరుకోండి మనం కారు బుక్ చేయడం ఏంటి, బ్లాబ్లా అని ఒక యాప్ ఉంటుంది. ఇక్కడ బ్లాబ్లా అని ఒక యాప్ ఉంటుందండి. ఇక్కడ నుంచి మనం గుంటూరు సవకలా వెళ్ళాలంటే యూట్యూబ్ కదా, మర్చిపోయానా? ఆ యాప్లో బుక్ చేసుకున్నామంటే మనకి 500 నుంచి 600 రూపాయల్లో మనం గుంటూరు వెళ్ళిపోవచ్చు. కాబట్టి చూసుకోవాలి. యాప్ పేరు బ్లాబ్లా. ఈ బ్లాబ్లా యాప్ ఏంటంటే, ఎవరైతే ట్రైన్ టికెట్లు అవి ఏం దొరకవు అనుకుంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇట్లా బ్లాబ్లా యాప్లో చూసుకొని వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం అన్ని సిటీస్లో ఉంటాయండి, పెద్ద సిటీస్లో చూసుకొని వెళ్ళిపోతే సవకలా వెళ్ళిపోవచ్చు అనమాట మనం వెళ్ళాలనుకున్న డెస్టినేషన్కి. అంటే ఇంకొకటి, ఒక్కోసారి అవైలబుల్ కూడా ఉండవు. హైదరాబాద్ నుంచి గుంటూరు, విజయవాడ అయితే ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి, చూసుకోవాలన్నమాట అంతే. కొన్ని రోజుల తరువాత గుంటూరుకి వచ్చేసా. వెల్కమ్ టు గుంటూరు గాంధీ పార్క్. సో ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే, నా సైకిల్కి స్పాన్సర్ ఎవరు గెస్ట్ చేయండి చూద్దాం. అయినా గెస్ట్ చేసేది ఏంది నా బొంద. ఈ పాటికి తమ్నేలు టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. ఆయన సపోర్ట్ నాకు ఎలా వచ్చిందో మాట్లాడుకుందాం. వచ్చేసేయండి. మీరు కష్టపడండి, ఎవరిని సహాయం అడగొద్దు. మీ ప్రతిఫలం దానంతట అదే వెతుక్కుంటూ వస్తుందనడానికి నేనే ఉదాహరణ. నేను ఎప్పటి నుంచో నమ్ముతున్న సిద్ధాంతం అది. అన్వేషణ నాకు మొదట్లో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యారు నన్ను. నాకేం అర్థం కాల. మా ఫ్రెండ్ ఒక అతను నాకు మెసేజ్ చేసి, అరే నా అన్వేషణ నేను ఫాలో అవుతున్నా అంటే, ఊరుకోరు అది ఫేక్ అకౌంట్ అయి ఉంటుందని చెప్పి ఓపెన్ చేసి చూసి నేను నిజంగా షాక్ అయ్యా. అన్వేషణ నన్ను ఫాలో అవుతున్నాడు. నేను చేసే చాలా వీడియోల్లో కూడా ఆయన రిఫరెన్స్ ఎంతో కొంత కనపడుతుంది మీకు. సో ఇంకా ఆయన నన్ను ఫాలో అవడం, నేను అట్లా నాకేం అర్థం కాల. ఇంకా అన్వేషణే నాకు మెసేజ్ చేయడంతో నాకేం అర్థం కాలేదండి. నేను ఒక అభిమాన్ని, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని వీడియోస్ చేశాను. ఏదైనా కానీ టైం వచ్చినప్పుడే చెప్పాలండి, అప్పుడే దానికి వాల్యూ ఉంటుంది. నిజం చెప్తున్నా, నేను చేసిన వీడియోస్ అన్నింటిలో కూడా అన్వేషణ రిఫరెన్స్ ఎంతో కొంత మీకు కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే నేను ఒక అభిమాని ఆయనకి, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకునే వచ్చాను నేను ఇక్కడికి. ఆయన ఒక అతను, రంజిత్ అని పిలిచాను ఒక అతను ఉన్నాడండి. ఆయన కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే ఉంది నా పైన. ఎందుకంటే నేను సైకిల్ రైడ్ స్టార్ట్ చేసినప్పుడు, అరే మనం బోర్డర్స్ క్రాస్ చేయగలమా అని నాకు ఒక డౌట్ ఉండేది. ఆయన బోర్డర్స్ క్రాస్ చేసినప్పుడు, అరే మనం కూడా బోర్డర్స్ క్రాస్ చేయొచ్చు అని నాకు ఇంకా ఆ డౌట్ అనేది పటాపంచలు అయిపోయింది. ఆయన కూడా ఒక పార్ట్ అండి. మెయిన్ అయితే అన్వేషణ అండి. అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు అనే వాళ్ళలో నేనైతే ఫస్ట్ ఉందాం అనుకుంటా ఎప్పుడు. సో మొత్తానికి నన్నైతే ఆయన అడిగి, నీ వీడియోస్ బాగున్నాయి, నువ్వు ఏం యూజ్ చేస్తున్నావురా, ఎలా యూజ్ చేస్తున్నావు అని చెప్తే, నేను మొబైల్ ఒకటే యూజ్ చేస్తున్నాను అంటే, ఇంకా సరేరా నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగు అన్నారు. ఇట్లా ఆఫ్రికా రైడ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇంకా అన్న ఏంటంటే, నాకు నీకేం కావాలనుకున్నా మొహాటం లేకుండా అడుగురా, ఒక బాబాయ్ అనుకొని అడుగురా అని చెప్పాడు అన్న, ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకొని. ఫస్ట్ టైం అండి నేను ఇప్పుడు దాకా ఎవరిని డబ్బులు అడగలేదు. మీ అందరికీ తెలుసు, ఎన్నో అవకాశాలు వచ్చినా కానీ నేను డబ్బులు ఎవరిని అడగలేదు. అన్వేషణని అడిగాను, నాకు అవకాశం వచ్చింది. నిజంగా అన్వేషణ నాకు ఇప్పటి వరకు 2,40,000 రూపాయల వరకు ఇచ్చారు. చూశారు కదా, సైకిల్ యాక్సరీస్ మొత్తమే దగ్గర 2 లక్షల వరకు ఖర్చు పెట్టేశాను. ఆ 40,000 ఏంటంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలి. అన్వేషణ ఒక్కడే చేసిన సహాయంతోనే నేను ఆఫ్రికా రైడ్ కంప్లీట్ చేయగలనా అంటే కాదండి. ఖచ్చితంగా మీ వంతు సహాయం కూడా ఉండాలండి. ఖచ్చితంగా ఈ రైడ్ అనేది మనం విజయవంతం చేయాలి. సో మీ అందరి సపోర్ట్ కూడా ఉంటుంది అనుకుంటున్నాను. మీ అందరి సలహాలు సూచనలు నాకు ఇస్తారని అనుకుంటున్నాను. నా వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇద్దాం అనుకుంటే నాకు చేయొచ్చండి. ముఖ్య ఉద్దేశం ఈ ఆఫ్రికా రైడ్ స్టార్ట్ చేయడానికి ఏంటంటే, మన భూమి మీద అధిక పాపులేషన్ పెరగడం వలన బైక్స్, కార్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే పొల్యూషన్ కూడా పెరిగిపోయిందండి. దానివల్ల ఫైనల్గా ఎఫెక్ట్ అయ్యేది మనమే. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది వస్తుంది. మీరే కంపేర్ చేయండి, ఇంత ముందులో ఉష్ణోగ్రత ఎలా ఉంది, ఇప్పుడు ఉష్ణోగ్రత ఎలా ఉంది, మీకే అర్థమవుతుంది కదా.
నా ఫైనల్ థీమ్ ఏంటంటే, నేను సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నా కదండి, నన్ను చూసి ఎంతో కొంతమంది, మీరు ఇప్పుడు సిటీలో ఉంటున్నారు, ఆఫీస్కి వెళ్ళడానికి బైక్ కాకుండా, బైక్ కార్ కాకుండా దగ్గర డిస్టెన్స్కి సైకిల్ యూజ్ చేశారనుకోండి, మనల్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతామండి ఎంతో కొంతవరకు. నన్ను చూసి ఎంతో కొంతమంది మారతారని, మిమ్మల్ని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అవుతారని, నాకు కావాల్సింది అదే అండి. సో ఈ ఆఫ్రికా రైడ్కి మీ సహాయ సహకారాలు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. నేను ఎవరికి థ్యాంక్స్ చెప్పనండి, థ్యాంక్స్ చెప్పి మీ రుణం తీర్చుకోను. అంతేకాకుండా అన్వేషణ కూడా నేను థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే ఇది థ్యాంక్స్ చెప్పి కట్ చేసుకునే రుణం కాదు. అలా కంటిన్యూ అవ్వాలి. సమయం సందర్భం వచ్చినప్పుడే చూపించాలి ఏదైనా కానీ మనం ఏంటో. ఇంకా ఉన్నది ఉన్నట్టు చెప్పే మీ రామ్, సైకిల్ మీద రాముడు. బై బాయ్.